వెల్కమ్ మై ఛానల్ అండి. నేనైతే మీ స్వర్ణబాయిని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నర్సింగ్ వాళ్ళ గురించేనండి. చాలామంది అనుకునేది ఏంటంటే ఏదో ఒకటి చదివేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడైతే స్కూల్లో అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఖచ్చితంగా ఆలోచించండి. జిఎన్ఎం బిఎస్సీ ఏదో ఒకటి చదవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి మెడిసిన్ సైడ్ అంటే చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయండి. నీట్ రాసి ఉంటారు, ఎంసెట్ రాసి ఉంటారు, వాటిలో ర్యాంక్ వచ్చి ఉంటుంది. చదవడానికి ఫస్ట్ అన్ని కష్టంగానే అనిపిస్తుంది. నేను కూడా అంతే అనుకున్నాను. నేను చదవగలనా అనుకున్నాను, కానీ 3 ఇయర్స్లో అంతా తెచ్చుకొని బయటకు వచ్చేసాను. సో మీరు కూడా అలానే కష్టం అనేది ఎక్కడైనా ఉంటుందండి. ఏదైనా ఫస్ట్ నుండి అక్కడ నేర్చుకోవడానికి అన్ని కష్టాలు మనకి చదవడం అంటే చాలా కష్టం, కానీ దాన్ని నెట్టుకొని వెళ్ళడం వల్ల మన మంచి భవిష్యత్తు అయితే ఉంది. ఖచ్చితంగా చదవడం అనేది నాకైతే చాలా అవసరం అనిపిస్తుంది. జిఎన్ఎం బిఎస్సి చదువుకోండి, చక్కగా జాబ్ చేసుకోండి అండి. నేను చెప్తున్నాను, మీరు కోర్స్ అయిపోయిన మరుసటి రోజు మీకు జాబ్ రెడీ అండి. ఎలాంటి జాబ్ వేకెన్సీ కావాలన్నా నన్ను మెసేజ్ చేస్తే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. చదువుకోండి. ఎలా చదవాలని నేను కూడా రోజు సెర్చ్ చేస్తూ ఉన్నానండి. చదువు చాలా ఇంపార్టెంట్. చదువుకున్న రోజుల్లో చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఈ వయసులో చదువుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జిఎన్ఎం బిఎస్సీ ఏదో ఒకటి చదవడానికి ట్రై చేయండి. హాస్పిటల్ సైడ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి. ఎక్కడైనా మన మర్యాద ఇస్తారు. ఎవరైనా అనుకోవచ్చా నర్సా చీప్ అనుకోవచ్చు, కానీ కాదండి. పాతకాలంలో మనకి ఈ కరోనా అనేది ఎప్పుడు వచ్చింది మన దేశానికి, అప్పుడు నర్సులు నిజంగానే ఏదైనా మంచి చదువు చదివించుకోవచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా చదివించలేము అనుకున్నాను. ఖచ్చితంగా అయితే జిఎన్ఎం బిఎస్సీ ఏఎన్ఎం అన్ని నర్సింగ్ అయితే చదివించుకోవాలి.